అలాగే ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు పట్టణము, చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు మరియు ఈ రోడ్ మెటల్ ఫ్యాక్టరీస్ సంబంధించిన పైన అనేక ఇష్యూస్ని ఇప్పుడే చెప్పడం జరిగింది. వాటన్నిటిపైన కూడా ఒక కమిటీని వేసి ఇక్కడ పంపుతానని చెప్పారు. అందుకు వారికి మా చిత్తూరు నియోజకవర్గ ఈ మైన్స్ ఎవరైతే గ్రానైట్ మెటల్ ఫ్యాక్టరీస్ ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగానే చిత్తూరులో ఈ గ్రానైట్ ఇండస్ట్రీ బాగా దెబ్బతినింది కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. కాబట్టి మా కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ పైన రివ్యూ చేసుకోవడం జరిగింది. ఉదయం ఒక క్వారీని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఎక్కువగా బ్లాక్ గ్రానైట్ ఇక్కడ చాలా డిమాండ్ ఉంది, అట్లాగే కలర్ గ్రానైట్స్ కూడా ఉన్నాయి, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఉదయం డిస్కస్ చేసాం. దాని మీద మార్నింగ్ ఇప్పుడు గౌరవనీయులు శాసనసభ్యులు జగన్ గారు, అలాగే జేసీ గారు, ఇంకా డిపార్ట్మెంట్ అందరితో కూడా డిస్కస్ చేసాం. అలాగే కొంతమంది అసోసియేషన్ కూడా వచ్చున్నారు. అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అలాగే వడ్డెర సోదరులు కూడా ఇక్కడికి వచ్చున్నారు, వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మైనింగ్ సెక్టర్ మొత్తం కూడా, అంటే అన్ని డిపార్ట్మెంట్లు కొలాప్స్ అయినాయి. దాంట్లో మైనింగ్ కూడా ప్రధానంగా వాళ్ళ సొంత దోపిడీకే మరి పెద్ద ఎత్తున రాష్ట్రం నష్టపోయింది. అలాగే చాలా అబ్నార్మల్ ఫైన్స్ వేసి అవన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడం కోసం దాడులు చేయించి డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని చాలా ఇబ్బందులు పెట్టారు. చాలామంది భయపడి కొంతమంది సరెండర్ అయ్యారు, కొంతమంది కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపుకోగలిగారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా దాదాపు పరిష్కారం చేస్తూ ఇవాళ మైనింగ్ రెవెన్యూ కూడా దాదాపు 20% గ్రోత్ తీసుకొచ్చాం. దగ్గర 3,000 కోట్ల పైనే ఈరోజు దగ్గర 40% గ్రోత్ వచ్చింది ఒక మైనింగ్ సెక్టర్లోనే. ఎందుకంటే ఏదైతే ఆగిపోయినటువంటి క్వారీలన్నీ కూడా ఆపరేషన్స్లో తీసుకురాగలుగుతున్నాం. మేజర్ మినరల్ కూడా ఎక్కువగా లైమ్ స్టోన్, కానీ ఇప్పుడు ఐరన్ ఓర్ కూడా పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎక్స్కవేషన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే బీచ్ శాండ్ మినరల్స్ కూడా ఇవాళ చాలా డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఈ బీచ్ శాండ్స్ చాలా అవకాశాలు ఉన్నాయి. అవి 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నాయి. కేంద్రం కూడా ప్రకటించిన దాంట్లో మన రాష్ట్రం కూడా ఉండడం చాలా సుపన్నం. దాని మీద ఒక పాలసీ కూడా తీసుకుంటున్నాం. త్వరలోనే అవన్నీ కూడా దగ్గర ఒక 12 బ్లాక్స్ ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా ఫేజ్ వైజ్గా మొత్తం 16 చేసాం. ఫేజ్ వైజ్గా అవన్నిటిని కూడా ఆక్షన్స్ కండక్ట్ చేసి అవన్నీ కూడా ఆపరేషన్ తీసుకొచ్చి, అట్లాగే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మైన్స్లో కూడా ముఖ్యంగా గ్రానైట్ చాలా ఉంది, అలాగే బ్యారిటీస్ ఉన్నాయి, అలాగే క్వార్ట్జ్ ఉంది మనకి. ఇవన్నిటికి కూడా వాల్యూ అడిషన్ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే మన రెవెన్యూ పెరుగుతుంది, స్టేట్ రెవెన్యూ కూడా పెరగడానికి అవకాశం ఉంది. దాని మీద ప్లాన్ చేస్తాం. ఇక్కడ చిత్తూరుకు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని, ఎందుకంటే దగ్గర 682 లీజెస్ ఉన్నాయి, కానీ దాంట్లో 50% లోపే ఆపరేషన్లో ఉన్నాయి. ఏ కారణాల వల్ల ఆగినాయి అనేది కొద్దిగా దాని మీద కూడా డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. దాదాపు 518 మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఎన్ని ఆపరేషన్లు ఉన్నాయి, ఏ కారణాల చేత ఆగినాయి అనేది ఒక రిపోర్ట్ చేయటం కోసం ఇప్పుడు అందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక స్టడీ టీంని ఇక్కడ మొత్తం, ఎందుకంటే కలర్ గ్రానైట్ కొంత రాయల్టీ వల్ల కొంత ఆపరేషన్లోకి నష్టపోతున్నామని చెప్పి ఎక్కువ క్లోజ్ అవుతున్నాయని చెప్పారు, మా దృష్టి తీసుకొచ్చారు. డెఫినెట్గా దాని మీద ఒక స్టడీ టీం వేసి, ఎందుకంటే పక్కన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కూడా చూసుకుని ఒక
దీని మీద ఒక సమగ్ర రిపోర్ట్ని తయారు చేసి టోటల్ అన్నిటిని కూడా ఆపరేషన్లో తీసుకురావడానికి డెఫినెట్గా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా బాగానే రెవెన్యూస్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా బాగానే గ్రోత్ ఉంది. మరి ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ 2 రీజన్స్ అంటే పలమనేరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 2 సబ్ డివిజన్స్లో కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ చేసి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటం జరుగుతుంది. అలాగే మన వడ్డర్లకి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి బలహీన వర్గాలకి ప్రాధాన్యతనిస్తూనే వచ్చాం. గతంలో వడ్డర్లకి ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజున క్వారీల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్ తీసేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ కల్పించడం నిజంగా సూపర్నామం. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ సొసైటీలు దాని మీద కూడా ఒక అవగాహన సదస్సును స్టేట్ వైడ్గా ఏర్పాటు చేసి కొన్ని బ్లాక్స్ కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఎలా వాళ్ళకి అందించాలి, 50% రాయల్టీ 50%తోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా రోడ్ మెటల్, బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి ఇందులో మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద అవగాహన త్వరలోనే అవన్నీ కూడా జిల్లాల వారీగా ఎక్కడైతే కమ్యూనిటీస్ సొసైటీస్గా ఏర్పడతారో వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన మైనింగ్కి సంబంధించినటువంటి అసోసియేషన్ పెద్దలు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా చెప్పారు. ముఖ్యంగా అది ఏదైతే ఈ కలర్ గ్రానైట్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయన్నారు. డెఫినెట్గా దాని మీద కూడా ఒక టీం చేస్తాం, ఇందాక చెప్పినట్టుగా ఒక కమిటీ వేసి పంపించడం జరుగుతుంది. అట్లాగే కొన్ని అంటే సిఎఫ్ఓకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా చెప్పారు. రెన్యూలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే ఫారెస్ట్ సంబంధించి ఎన్ఓసి ఇచ్చే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా చూస్తూ కొన్ని ఎలక్ట్రికల్కి సంబంధించి చెప్పారు. ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా డిస్కస్ చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యాక్టివిటీ పెంచాలి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా నేను మొన్న రష్యా వెళ్ళినప్పుడు కూడా వారు క్లియర్గా డిస్కస్ చేశారు. అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి కూడా ఒక కంపెనీతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విషయాల మీద ఆల్రెడీ సమగ్ర విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్లో మైనింగ్ సెక్టర్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి డిస్కషన్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా క్లియర్ చేసి డెఫినెట్గా చిత్తూరు జిల్లాలో మరింత, ఎందుకంటే ఇక్కడ ప్రధాన రంగాల్లో వ్యవసాయం తర్వాత మైనింగ్ ఇక్కడ ఎక్కువ నడిచేది. కొన్ని కారణాల వల్ల కొంత ఆగింది. డెఫినెట్గా దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.